హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను కొత్త రెసిపీ చేయబోతున్నా. అదేంటంటే సమ్మర్ స్పెషల్లో మామిడికాయలు చాలా ఉంటాయి కాబట్టి నేనైతే మామిడికాయ పులిహోర చేసుకోవాలనుకుంటున్నా. దానికోసం 2 మామిడికాయలు తీసుకుని దాని ఔటర్ లేయర్ తీసేసి తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఒక గిన్నెలోకి మామిడికాయ తురుమును వేయండి. వేసిన తర్వాత మనం ఏదైతే ముందే ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే ఉంటుంది కదా, ఆ వేడివేడి అన్నంని ఈ మామిడికాయ తురుము పైన అయితే వేయండి. అప్పుడే మనకి ఆ మామిడికాయలో ఉన్న పుల్లదనం అంతా అన్నంలోకి ఇంకుతుంది. మనం తినేటప్పుడు మనకి కొంచెం పుల్లగా అనిపిస్తుంది. మామిడికాయ పులిహోర తిన్నట్టు కూడా ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అప్పుడే కొంచెం చల్లారిన తర్వాత అన్నం వేస్తే ఆ టేస్ట్ అనేది అలా రాదండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్ అంతా పల్లీలు వేయండి. పల్లీలని బాగా వేయించాలి. చిన్న మంట పైనే వేయించండి. పెద్ద మంట పెట్టి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి చేయకండి. చిన్న మంట మీద పెడితేనే మనకు పల్లీల టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. తర్వాత పల్లీలు బాగా వేయించిన తర్వాత ఒక కొంచెం చిన్న కప్ అంతా శనగపప్పు కూడా వేయాలి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేసి బాగా వేయించండి. పల్లీలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒక 4 అట్లా ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, 2 కూడా వేసుకోవచ్చు. 2 వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. అక్కడ ఫుల్ స్పైసీగా మంచిగా అనిపిస్తుంది పులిహోర. సో నేనైతే పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి 2 యూజ్ చేశాను. మీరు కూడా 2 యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఒక కరివేపాకు వేయండి. కరివేపాకు కూడా పులిహోరలో చాలా బాగుంటుంది. చాలామంది కరివేపాకు తినరు. కనీసం ఇలా పులిహోరలన్నా వేసుకుంటే మన హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది. సో ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోండి. తర్వాత కొంచెం మెంతి పొడి వేయండి. తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మేము ఫైనల్గా ఒకటైతే మర్చిపోయాం. అదేంటంటే మినపప్పు వేయడం మర్చిపోయినాం. అది కూడా ఫస్ట్ కొంచెం ముందే వేసుకోవాలి మనం శనగపప్పు వేసుకున్నప్పుడు. సో మేము మర్చిపోయామని చెప్పి లాస్ట్లో అయితే యాడ్ చేసాము. ముందే వేసుకోవాలి. కానీ మేము ఎప్పుడు వేసుకున్నా ఏం కాదు. కానీ ఫైనల్గా అయితే మినపప్పు వేసేసాము. వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసాము కదా. పోపు తెచ్చి మనం ముందుగా మామిడికాయ ఇంకా అన్నం కలిపెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే వేసేయండి. తర్వాత మనకు టేస్ట్ బట్టి సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. రైస్ మొత్తం బాగా కలవాలి. అప్పుడే మనకి మామిడికాయ టేస్ట్ అనేది తెలుస్తుంది. అసలు కలపకపోతే తెలియదు. సో బాగా అంటే బాగా కలిపి టేస్ట్ చేయండి. అంతే, మామిడికాయ పులిహోర రెడీ. మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరైతే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.